యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మళ్ళీ అభి వసూలు వస్తే తప్ప ఈ ఇల్లు చక్కబడదు. ఈ శ్మశానం దేవాలయం కాదు. వాళ్ళు తిరిగి రారు, వీళ్ళు మారరు. ఇక ఈ ఇల్లు, ఈ జీవితం ఇంతే. లేదత్తయ్య, మంచి జరగాలని మనసులో బలంగా కోరుకోండి. దేవుడు మీ కోరికని మన్నిస్తాడు. ఇన్నాళ్ళు అభి వసూల గురించి చెడుగా అనుకున్నాను. మనసుతో మంచి జరగాలి అని కోరుకుంటే ఆ దేవుడు నన్నే మన్నించడేమో. ఇక నా కోరికని మన్నిస్తాడా? అన్నట్టు వసు అభి ఫ్యాక్టరీలోకి పనిలోకి వెళ్ళారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వర్కర్స్ అందరూ వచ్చారా? వచ్చారు సార్. ఎవరు లేట్ అవ్వలేదు కదా? లేదు సార్. ఎనీ అప్డేట్స్? ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ వర్కర్స్ని భాస్కర్ సారు అపాయింట్ చేశారు. అపాయింట్మెంట్ లెటర్, అగ్రిమెంట్ లెటర్ పైన సైన్ చేయండి సార్. ఎవరిని అపాయింట్ చేసావన్నయ్య? మీ వదిన ఇద్దరిని రికమెండ్ చేసింది. ఎవరు బావగారు ఆ ఇద్దరు? మన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ల వైఫ్లే మేడం. ఎవరో ఏంటో తెలుసుకోకుండా వదిన రికమెండ్ చేసిందని ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేస్తావా అన్నయ్య? ఆ పని నువ్వే కదరా నాకు అప్పచెప్పింది. పావని తను తెలిసిన వాళ్ళకి జాబ్ కావాలని అనింది, వాళ్ళని అపాయింట్ చేశాను. వాళ్ళెవరో నేను చూడాలి. నేను వాళ్ళని పిలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి చిన్న విషయానికి నన్ను తప్పు పడుతున్నావు. ఏం బాలేదురా. ఇంట్లోనూ ఇక్కడ ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇది ఫ్యాక్టరీ బావగారు, కోట్ల బిజినెస్. ఏ చిన్న తప్పు జరిగినా మునిగిపోతాం. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా హారిక? నిజంగానే నీకేం తెలియదు అన్నయ్య. ఇంకొకసారి ఆ మాట అనక అఖిల్. నువ్వు అపాయింట్మెంట్ చేసిన వాళ్ళని రాని, అప్పుడు చెప్తాను. అమ్మ వసు, పద్మావతి, మిమ్మల్ని ఓనర్ గారు పిలుస్తున్నారు. ఎందుకు మేనేజర్ గారు? వీళ్ళని సారు మేడం చూడాలట. నేను తీసుకొస్తాను. పదండి వాసు గారు. అభిరామ్, నువ్వు ఉండు, వీళ్ళని నేను తీసుకెళ్తాను. మీరు రండమ్మా. నువ్వేం టెన్షన్ పడకన్నా. మన లీడరు చాలా పవర్ఫుల్. ఏ ప్రాబ్లం ఉన్నా తన చూసుకుంటాడు. వాళ్ళు వచ్చారు సార్. పావని రికమెండ్ చేసింది వసూనా? బొటీక్ వచ్చిన మేడం గారు ఇక్కడున్నారేంటక్కా? చిన్న ఓనర్ గారి వైఫ్ ఆవిడ. అయితే ఇక్కడ కూడా మనకి పని పోయినట్లేనా? లేడీ వర్కర్స్ని పిలిచారంట. వీళ్ళేనా కొత్తగా వచ్చిన లేడీ వర్కర్స్? అవును సార్. వసుంధర, పద్మావతి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం. ఛా, పావని నన్ను ఇలా ఇరికిచ్చిందేంటి? ఇంటికి వెళ్ళాక చెప్తాను తన సంగతి. వీళ్ళకి పని తెలుసా? 2 రోజులు ట్రైనింగ్ ఇస్తాం మేడం. కష్టం. వీళ్ళని చూస్తుంటే పనిచేసే వాళ్ళ కనిపించట్లేదు. వీళ్ళని ఇంటికి పంపించేయండి. కుదరదు సార్. అగ్రిమెంట్ మీద, అపాయింట్మెంట్ లెటర్ మీద మీ అన్నయ్య గారు సంతకం చేశారని మేనేజర్ గారు చెప్పారు. సరైన కారణం లేకుండా మీరు వీళ్ళని పనిలో నుంచి తీసేయలేరు. ఇక్కడ మా డెసిషనే ఫైనల్. మేనేజర్ గారు, కాస్త మీరైనా చెప్పండి. సారీ మేడం, లేబర్ యాక్ట్ ప్రకారం అపాయింట్ చేసి అగ్రిమెంట్ అయ్యాక వర్కర్స్ని సడన్గా తీసేయడం కుదరదు. దానికి ప్రాసెస్ చాలా ఉంది.
టైం పడుతుంది. మేనేజర్ గారు ఓకే, వెళ్ళి పని చేసుకోమని చెప్పండి. పదండమ్మా. మేనేజర్ గారు, మీరు కూడా వెళ్ళండి. ఓకే మేడం. ఏంటనే నువ్వు చేసిన పని? ఆవిడ్ని ఎలా అపాయింట్ చేసావు? తెలివుండే చేసావా? మీ వదిన రికమెండ్ చేసింది వసూనని నాకు తెలియదురా. వదిన రికమెండ్ చేసిందంటే అప్పుడే నువ్వు అర్థం చేసుకొని ఉండాల్సిందే. నీ మట్టి బుర్రకు అదెందుకు తట్టలేదు? మాటలు జాగ్రత్తగా రాని అఖిల్, నేను నీ అన్నయ్యని. నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. ఈ ఫ్యాక్టరీ నాది. మర్యాదగా బయటికి వెళ్ళు. ఏంట్రా వాగుతున్నావు? ఈ ఫ్యాక్టరీకి నేను కూడా ఓనర్నే. నాకు వాటా ఉంది. నన్ను బయటికి పోమని హక్కు నీకు లేదు. నా కాలరే పట్టుకుంటావా? నిన్ను అఖిల్, నన్నే పట్టుకుంటావరా? నా మీద జీవిస్తావరా? రేయ్, అఖిల్ నా మాట విను. నీ అంతు చూస్తాను. అఖిల్, నా మీద జీవిస్తావరా? అఖిల్, అఖిల్, బావగా నుదులు. ఈ రోజు అఖిల్, వదులు. సారీ బావగారు, అఖిల్ తొందరపడ్డాడు. ఐఎమ్ వెరీ సారీ. వాడికి సారీ చెప్తావేంటి? షట్ అప్ అఖిల్, నువ్వు చేసింది రాంగ్. అలా చెప్పమ్మా వాడికి. బుద్ధొచ్చేలా చెప్పు. బుద్ధి లేంది నీకురా, నాకు కాదు. రేయ్, స్టాప్ ఇట్ అఖిల్. నువ్వు ఫస్ట్ బయటికి రా. హే. రా అఖిల్, రా. ఛే! నా తర్వాత పుట్టినవాడు నాకే నీతులు చెప్తున్నాడు. ఎన్నాళ్ళని భరించాలి? వదులు. తప్పు వాడు చేస్తే నన్నంటావేంటి హారిక? బావగారు నీ కాలర్ పట్టుకున్నారు, నువ్వు బావగారి గొంతు పట్టుకున్నావు. ఇది కరెక్ట్ కాదు అఖిల్. వాడు నా కాలర్ పట్టుకుంటే నేను వాడి గొంతు పట్టుకోకూడదా? పట్టుకోకూడదు, మెడ పట్టి బయటికి గెంటేయాలి. నువ్వు విన్నది కరెక్టే అఖిల్. బావగారేమీ అమాయకులు కాదు. చాలా తెలివిగా అభి బావగారిని, వసు అక్కని ఈ ఫ్యాక్టరీలోకి ఎంటర్ చేశారు. దీని వెనుక పావని అక్క మాస్టర్ మైండ్ ఉంది. ఆ నలుగురు కలిసి నిన్ను ఈ ఫ్యాక్టరీ నుంచి గెంటేయక ముందే టైం చూసి మన మాస్తంతా మన పేరు మీద రాయించుకొని భాస్కర్ బావగారిని బయటికి గెంటేయాలి. అర్థమైందా? మన వెనక అంత పెద్ద కుట్ర జరుగుతుందా? నిజమైన ఇన్నోసెంట్ నువ్వు అఖిల్. నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో బొత్తిగా తెలీదు. అయినా పర్వాలేదు, నీ పక్కన నేను మా మామున్నాం కదా. నిన్ను కింగని చేస్తాం. ఆ ఇద్దరు బావగార్లని, అక్కలని తొక్కి పడేస్తాం. థ్యాంక్స్ హారిక. ఏమైందన్నా? ఓనర్స్ ఏమన్నారు? మీ ఆడవాళ్ళు ఇక్కడ పనిచేయడం ఓనర్లకి ఇష్టం లేనట్టుంది. పని చేయలేరు, వద్దంటున్నారు. మరి ఎలాగన్నా? నేను ఊరుకుంటానా? అపాయింట్మెంటు అగ్రిమెంటు చూపించి వాళ్ళని పనిలోంచి తీసేయడం కుదరదని చెప్పాను. చచ్చినట్టు ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ అన్నా. నేను చెప్పాను కదన్నా, మన లీడర్ చాలా పవర్ఫుల్ అని. అన్నుండగా మనకే భయం లేదు. ఎప్పుడు నేనే మీకు సాయం చేయడం కాదు, అప్పుడప్పుడు మీరు కూడా నాకు హెల్ప్ చేయాలా? ఏ విషయంలో హెల్ప్ చేయాలి? పోను పోను మీకే తెలుస్తుందిలే. అప్పుడు మీరంతా నా వెనకాలే ఉండాలి. నేను చెప్పిందే చేయాలి. అతను ఎందుకు అలా అంటున్నాడు? ఏం లేదన్నా, అప్పుడప్పుడు వర్కర్స్కి ఓనర్స్కి మధ్య చిన్న పెద్ద తగాదాలు వస్తుంటాయి. మన లీడర్కి వర్కర్స్ అంటే ప్రాణం. మనం కూడా లీడర్ వైపే ఉంటే ఓనర్స్ మనల్ని ఏమీ చేయలేరు. అదే చెప్పాడు. వసు గారు, ఎందుకు పిలిచారు? ఏం లేదండి.
వద్దండి, ఇది ఫ్యాక్టరీ, అందరూ చూస్తారు. కానీ మిమ్మల్ని కొమ్ములతో నేను చూడలేను. ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అండి. ఈలోపు మీకు కొమ్ములు మొలిస్తే అంత త్వరగా మొలవు అనుకుంటానండి. ఎవరికి తెలుసు? నాకు తెలుసు. నేను నమ్మను. రవి, వీళ్ళని తీసుకెళ్ళి ప్యాకింగ్ సెక్షన్లో వదిలిపెట్టిరా. అలాగేనా? రా పద్మ. మీరు వెళ్ళండి. రావద్దునా? తప్పించుకోవాలనుకుంటున్నారు కదా, ఇంటికి వెళ్లేలోపు మీ సంగతి చెప్తాను. ఎందుకే నన్ను వెధవని చేశావు? ఫ్యాక్టరీలో పనికి వచ్చేది వసు వాళ్ళే అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు అవమానించావు? ఏమైందండి? అఖిల్ మిమ్మల్ని ఏమైనా తిట్టాడా? అందరి ముందు అరిచాడా? వాడు అలా ఎందుకు చేస్తాడు? పైగా నేను పెద్దనా వాడు పెద్దనా? ఫ్యాక్టరీలో వాడికి ఎంత షేర్ ఉందో నాకంతే షేర్ ఉంది. నేనేం చేసినా నన్ను అడిగే వాళ్ళే లేరు. మరి అవమానం జరిగిందన్నారు? వసు వాళ్ళు వర్క్ కోసం వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఆస్తంతా మనకిచ్చి వసు వాళ్ళు ఎలా బతుకుతారండి? ఏదో ఒక పని చేసుకోవాలి కదా. మన ఫ్యాక్టరీలోనే పని చేయాలా? వేరే ఎక్కడ పని దొరకలేదా? ఆల్రెడీ అభిగాడున్నాడు. వసు కూడా మన ఫ్యాక్టరీకే రావాలా? ఇది నా మాట కాదు, అఖిల్ అలా అంటున్నాడు. అసలు మీరేమనుకుంటున్నారు? అంటే నేను ఏదైనా ఒక మీకంటూ ఒక ఒపీనియన్ లేదు కదా? అసలు మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే కదా. కష్టపడి పని చేయలేరు, అప్పనంగా వచ్చిన ఆస్తిని నిలబెట్టుకోలేరు. ఏం మాట్లాడుతున్నావు పావని? రేపే సగం ఆస్తి తీసుకొని వేరే సెపరేట్గా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. జరిగే పని చెప్పండి. అంటే నేను సొంతంగా బిజినెస్ కూడా చేయలేనా? బిజినెస్ చేయాలంటే ఆస్తి కావాలి కదా. అంటే నాకు సగం ఆస్తి కూడా రాదనా? ముందు ముందు మీకే తెలుస్తుందండి. ఏం తెలుస్తుందే నాకు? ఇప్పుడిప్పుడే తెలుస్తోంది కదా, పోను పోను ఇంకా తెలుస్తుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పవే. ఆ హారికని చూడు, అఖిల్కి ఎంత హెల్ప్గా ఉంటుందో. నువ్వేమో ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు, ఒక్క సలహా కూడా ఇవ్వవు. ఇస్తే తీసుకుంటారా? ఎందుకు తీసుకోను? అయితే అభి ఆస్తిని అభికి తిరిగిచ్చేసేయండి. అభికి ఈ ఇంటిని అప్పచెప్పి మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. అఖిల్ని కొట్టైనా దారిలో పెట్టండి. ఇవన్నీ మీరు చేయగలరా? మీ వల్ల అవుతుందా? చెప్పండి. నాకు ఒక్క జాబ్ ఇప్పించండి, ఆయన ఒక్కరే కష్టపడుతున్నారు అని వసు నాకు ఫోన్ చేసి అడిగింది. ఒక పెద్ద చెరువుని దానం చేసి ఒక చెంచెడు నీళ్ళు అడుక్కుంటే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. అందుకే మీకు అబద్ధం చెప్పాను. అభి వస్తువులు ఫ్యాక్టరీలో ఉంటే మీకు లాభమే గాని నష్టమేం లేదే. ఇంకా మీకు కష్టంగా ఉంటే తీసేయండి. కష్టపడే వాళ్లకు ఎక్కడైనా పని దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం గురించి కాదు, అఖిల్ మీ నాన్నగారితో చెప్పిన అబద్ధం గురించి ఆలోచించండి. మావయ్య గారు రేపు వస్తున్నారు, ఆయనకేం సమాధానం చెప్పాలో ఆలోచించండి. అక్క, ఏంటి పద్మ? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఎందుకు? ఏం లేదు, బావగారిని కూర్చోపెట్టి నువ్వు సైకిల్ తొక్కుతావేమోనని. నన్ను కూర్చోబెట్టి నువ్వు సైకిల్ తొక్కవే. నా వల్ల కాదు. సలహాలు ఇవ్వడం కాదు, పాటించడం కూడా నేర్చుకో. అయితే మీరు కారు కొనండి, నేను నడుపుతాను. కారేనా? విమానం ఏమొద్దు? విమానం అయితే తొక్కాల్సిన పని లేదు కదా, అదైనా పర్వాలేదు. నీకు బాగా ఆశ ఎక్కువే. విమానం ఎక్కే గతే లేదు, మళ్ళీ దాన్ని కొనడం కూడానా? అక్క, నువ్వు ఎప్పుడైనా విమానం ఎక్కావా? లేదు. బావగారు మీరు? అబ్బా విసికించకే నువ్వు నీ తొక్కలో ప్రశ్నలు. అవునన్నా, పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని స్కూల్ నుంచి ఎవరు తీసుకొస్తారన్నా? ఆటో మాట్లాడాను రవి, బన్నీ దగ్గరుండి చెల్లెళ్ళను తీసుకొస్తాడు. బన్నీ
చాలా తెలివైన పిల్లవాడు. మాకు కూడా అలాంటి కొడుకే పుట్టాలి. బన్నీ తెలివితేటలన్నీ వాళ్ళ అమ్మవే, తను అలా పెంచింది. వదిన పెంపకమా మజాక? వదిన, రేపు మాకు పిల్లలు పుడితే మీ ఊళ్ళోనే వేసేస్తాం, మీరే పెంచాలి. ఆహా, మన పిల్లల్ని పెంచడం తప్ప మా అక్కకి వేరే పని లేదనుకుంటున్నావా? పెంపకం బాగుంటే పిల్లలు ప్రయోజకులు అవుతారే, లేదంటే అల్లరి చిల్లరగా పెరిగి పెద్దయ్యాక ఎందుకు పనికి రాకుండా పోతారు, మన ఓనర్స్ లాగా. వాళ్లకు డబ్బులున్నాయి గాని కొంచెం కూడా తెలివితేటలు, మంచితనం, జాలి, దయ ఏమీ లేవు. అవునండి, అభిబావ్ గారు లాంటి ఓనర్ ఉంటే వర్కర్స్ అంతా ఎంత బాగుంటారో. ఏంటో దేవుడు మంచి వాళ్ళకి డబ్బు ఇవ్వడు, డబ్బున్న వాళ్ళకి మంచితనం ఇవ్వడు కదా వసక్క? అవును పద్మ, డబ్బు మంచితనం రెండూ ఉన్న వాళ్ళని మనిషి అనరు, దేవుడు అంటారు. ఎందుకంటే దేవుడు దేన్ని ఉంచుకోడు, తన అనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాడు. దేవుడికి మనిషిలా ఉండటం ఆశేమో, కానీ మనిషికి ఆ దేవుణ్ణి మించిపోవాలని అత్యాశ. చూస్తుంటే మీరు మనిషిలా మారిన ఏ దేవుడి గురించో మాట్లాడినట్టుంది వదినా. అందుకే చెప్పాను రవి ఆ దేవుడి గురించి. నడిచించాలు, రండి ఎక్కండి, వెళ్దాం. ఏమైంది రవి? మన స్పాట్ వచ్చిందనా? స్పాటా? మీరు రోజు ఇక్కడే నా పూలు తీసుకొచ్చేది? అవును. వెళ్ళి 2 మూరలు తెచ్చుకోనా? ఆగు. ఏంటండి? రోజు నీకు పూలు ఎవరు తెస్తారే? మీరే. మరి ఈరోజు నువ్వే తెచ్చుకుంటావా? రెండు మూరలు ఇవ్వమ్మా. రోజు 2 మూరలేనా బాబు? ఇంకో మూర పెంచొచ్చు కదా. మూర పెంచితే నీకు లాభం, నాకేంటి లాభం? త్వరగా పిల్లలు పుడతారు బాబు. అయితే 4 మూరలు ఇవ్వండి. వెళ్దామా? ఏమండి, అక్కని బావని రానివ్వండి. వాళ్ళు కూడా పూలు తీసుకోవాలి కదే. మీ అక్కకి మొహమాటం ఎక్కువ, మా అన్నయ్యకి సిగ్గు ఎక్కువ. మనం ఉంటే వాళ్ళు పూలు తీసుకోరు. ఓ, గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్ వదినా. రవి, ఏంటి బాబు, మీకెన్ని మూరలు కావాలి? ఏంటి ఎన్ని మూరలు కావాలని అడగచ్చు కదా. ఏం చెప్పదేంటి? ఎన్ని మూరలు కావాలో అడగాలి కదా. ఇద్దరు మొహాలు చూసుకుంటారేంటి? ఎన్ని మూరలు కావాలో చెప్పండి. ఏంటి బాబు, పెళ్ళానికి తలనిండా పూలు పెట్టవా బాబు? వసుగారు దిగండి. రెండు మూరలు ఇవ్వండి. 2 మూరలేం సరిపోతాయి బాబు? మాకు పిల్లలు ఉన్నారండి. పిల్లలుంటే మాత్రం పెళ్ళానికి తలనిండా పూలు పెట్టవా బాబు?
సరే 4 మూరలు ఇవ్వండి. పొట్లం కట్టివ్వండి. అమ్మాయి జడలో పెట్టండి బాబు. ఇప్పుడా? ఇక్కడ? ఇంట్లో అయినా పెట్టాల్సింది కదా బాబు, ఎక్కడ పెడితే ఏంటి? ఉమ్.